అందరికీ నమస్కారం. అందాల రాక్షసితో తెలుగు ప్రేక్షకుల మనసును గెలుచుకున్న ఉత్తరాఖండ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి మెగా కోడలిగా మారిన తర్వాత చేసిన లేటెస్ట్ మూవీ సతీ లీలావతి. గతంలో ఆమె చేసిన హ్యాపీ బర్త్డే ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు. మరి ఈ సినిమాతోనైనా లావణ్య మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, చిన్నప్పటి నుండే తల్లిదండ్రులు నిరంతరం గొడవపడడం చూసి లీలా మానసికంగా చాలా ఇబ్బంది పడుతుంది. ఆ సమయంలో ఆమెకు అండగా నిలిచిన సైకియాట్రిస్ట్ రామ్ సేతును ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. భర్త ప్రోత్సాహంతో లీలా స్టార్ డైరెక్టర్ అవుతుంది. అయితే ఆమె షూటింగ్స్లో బిజీగా ఉండి తనను పట్టించుకోవడం లేదని రామ్ సేతు డిప్రెషన్లోకి వెళ్ళి నికోలా అనే నర్సుకు దగ్గరవుతాడు. విడాకులు కావాలని భార్యను అడిగినప్పుడు లీలా ఏం చేసింది, తన పెళ్లిని కాపాడుకోవడానికి ఆమె చేసిన ఎత్తుగడలు ఏంటి అనేదే ఈ చిన్న ఇతివృత్తాంతం. ఈ సినిమాలోని ప్రధాన బలహీనత దర్శకుడు ఎంచుకున్న పాయింట్. ఒక భార్య స్టార్ డైరెక్టర్ అయినప్పుడు ఆమె బిజీగా ఉంటుందని తెలిసి కూడా ఒక సైకాట్రిస్ట్ అయిన వ్యక్తి తనకి టైం ఇవ్వడం లేదని సిల్లీ రీజన్తో విడాకులు కోవడం అస్సలు లాజిక్గా అనిపించదు. పాయింట్ చాలా వీక్గా ఉండడంతో ప్రేక్షకులు కథతో ఎక్కడా కనెక్ట్ కాలేరు. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చినప్పుడు కలిసి ఉండాలని చెప్పడానికి పాత సినిమాలో లాగే తల్లిదండ్రులనే ఉదాహరణగా చూపడం రొటీన్గా అనిపిస్తుంది. దర్శకుడు తాతినేని సత్య స్క్రిప్ట్ మీద ఉన్నంత క్లారిటీ ఎగ్జిక్యూటివ్ మీద చూపించలేకపోయారు. నటీనటుల విషయానికి వస్తే లావణ్య త్రిపాఠి స్క్రీన్ మీద చాలా అందంగా ఉంది. యాక్షన్ సీన్స్ కూడా బాగానే చేసింది, కానీ సెంటిమెంట్ పండించడంలో మాత్రం తడబడింది. హీరో దేవ్ మోహన్ చూడడానికి బాగున్న ఆయన డబ్బింగ్ మాత్రం పెద్ద మైనస్. ఇక నిజ జీవిత దంపతులైన నరేష్, పవిత్ర, లోకేష్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. మడోనా సెబాస్టియన్ పాత్ర చిన్నదే, అయితే సెకండ్ హాఫ్లో సప్తగిరి చేసే అతి కామెడీ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది. టెక్నికల్గా చూస్తే మిక్కీ జే మేయర్ సంగీతం భారంగా అనిపిస్తుంది. పాటలు లేకపోయినా సినిమాకి వచ్చే నష్టం ఏమీ లేదు. ఓవరాల్గా చెప్పాలంటే సతీ లీలావతి ఒక బోరింగ్ డ్రామా అని చెప్పవచ్చు. లావణ్య త్రిపాఠి నటన, గ్లామర్ బాగున్న కథనంలో బలం లేకపోవడంతో సినిమా నిలబడలేకపోతుంది. సినిమా ప్రారంభంలోనే రిజల్ట్ ఏంటో అర్థమైపోయేలా సాగుతుంది. ప్రెగ్నెంట్ కావడంతో సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని లావణ్య తీసుకున్న నిర్ణయం ఈ సినిమా ఫలితాన్ని చూశాక సరైనదే అనిపిస్తుంది. మీరు గనక లావణ్య త్రిపాఠి కోసం ఈ సినిమా చూడాలనుకుంటే చూడొచ్చు, కానీ మంచి కథను ఆశించి వెళ్తే మాత్రం నిరాశ తప్పదు. సో ఇదండి ఈరోజు సతీ లీలావతి మూవీ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఈ సినిమా చూస్తుంటే మీకు ఏమనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.